హలో గైస్, మనం ఎన్ని సినిమాలు చూసినా సంక్రాంతి ఫెస్టివల్ డేస్లో 2-3 పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఆ కిక్కే వేరు. థియేటర్స్ అన్నీ సందడి సందడిగా ఉంటాయి. ఒక జాతర చూసిన ఫీలింగ్ వస్తుంది. అలా థియేటర్స్ అన్నీ నిండుగా ఉంటే అందరికీ ఆనందం. 2023లో చిరంజీవి గారి మూవీ వాల్తేరు వీరయ్య అండ్ బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి మూవీస్ రిలీజ్ అయ్యాయి సంక్రాంతికి. ఇలా 2 పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అప్పుడెప్పుడు 2020లో జరిగింది. ఆ మూవీస్ ఏంటంటే అలవైకుంఠపురంలో అండ్ సరిలేరు నీకెవరు. 2 మూవీస్కి కలెక్షన్స్ బాగానే వచ్చినా అలవైకుంఠపురంలో మూవీ మాత్రం అందరికీ నచ్చేసింది. బట్ సరిలేరు నీకెవరు మాత్రం ఒక గుర్తుపెట్టుకునే సినిమా అవ్వలేకపోయింది అందరికీ. ఓకే, ఈ సంవత్సరం కూడా 4 పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. అంతేకాకుండా తమిళ్ మూవీస్ కూడా 2 రిలీజ్ అవ్వబోతున్నాయి. సో ఈ వీడియోలో ఆ మూవీస్ ఏంటో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, అందరం హైప్ ఎక్కించుకొని వెయిట్ చేస్తున్న మూవీ గుంటూరు కారం. మహేష్ బాబు గారు అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న థర్డ్ మూవీ ఇది. ఇది వరకు వచ్చిన 2 మూవీస్ కూడా కల్ట్ క్లాసిక్ మూవీస్. అవి అతడు అండ్ కలేజా. త్రివిక్రమ్ గారి కామెడీకి మహేష్ బాబు గారి టైమింగ్కి భలే సెట్ అవుతుంది. కలేజా మూవీ అయితే అది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. అంతగా చూసాం ఆ మూవీని లెక్కలేని సార్లు. అతడు మూవీ కూడా సేమ్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ అంటే మినిమం హైప్ అండ్ గ్యారంటీ ఉంటుంది. Jan 6న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ కూడా రిలీజ్ అవబోతుంది. వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా ఎక్సెప్ట్ ఉమ బేబీ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూద్దాం. Jan 12న రిలీజ్ అవబోతుంది గుంటూరు కారం. నెంబర్ 2, హనుమాన్. తేజ సజ్జా అండ్ ప్రశాంత్ వర్మ గారి కాంబినేషన్లో వస్తున్న సెకండ్ మూవీ. జాంబీ రెడ్డితో ఇద్దరు హిట్ కొట్టారు. అండ్ సినిమా లవర్స్కి కూడా ప్రశాంత్ వర్మ డెబ్యూ మూవీ అయినా ఆ మూవీ బాగా ఇష్టం. అండ్ హనుమాన్ మూవీ నుండి వచ్చిన టీజర్ అండ్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇవన్నీ కాక ఒక తెలుగు సూపర్ హీరో కాన్సెప్ట్స్తో వస్తున్నారు. సో ఈ మూవీకి కూడా గుంటూరు కారంతో ఈక్వల్ హైప్ ఉంది. ఇదే షాకింగ్గా ఉంది. ఈ మూవీ కూడా Jan 12నే రిలీజ్ అవబోతుంది. మంచి టాక్ వస్తే డివోషనల్ మూవీ ఫ్యాన్స్ నుండి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. ఎలా ఉండబోతుందో చూద్దాం. నెంబర్ 3, సైంధవ్. ఏ మాటకా మాట ఓల్డ్ మ్యాన్ లుక్లో వెంకటేష్ గారు భలే ఉంటారు భయ్య. రానా నాయుడు సిరీస్ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఆ ఏజ్లో ఆయన చేసిన డేరింగ్ ఎక్స్పెరిమెంట్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. సిరీస్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అదే టైప్ లుక్లో సైంధవ్తో వస్తున్నారు. హిట్ అండ్ హిట్ 2 మూవీస్ చేసిన శైలేష్ కొలను ఈ మూవీకి డైరెక్టర్. ఆ 2 మూవీస్ కూడా బాగుంటాయి. ఈ సైంధవ్ ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఈ మూవీ కూడా బాగా ఆడే ఛాన్స్ ఉంది. సైంధవ్ అయితే 13th రిలీజ్ అవబోతోంది. నెంబర్ 4, నా సామిరంగా. ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ నేను వీడియో చేసే టైంకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మోస్ట్లీ పోస్ట్ పోన్ అవ్వచ్చు, సేమ్ టైం కాకపోవచ్చు. ఈ మూవీ హైప్ అయితే చాలా తక్కువ ఉంది. పోస్ట్ పోన్ చేసుకొని ఇంకో మంచి డేట్లో రిలీజ్ చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. అల్లరి నరేష్ అండ్ రాజ్ తరుణ్ కూడా ఈ మూవీలో యాక్ట్ చేశారు. బట్ రావాల్సిన ఐడెంటిటీ ఈ మూవీకి రాలేదు అని నా ఫీలింగ్. అనౌన్స్ చేసిన డేట్ అయితే 13th. చూద్దాం ఏమవుతుందో. ఇవి రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ అయితే థియేటర్స్ దొరక్క పోస్ట్ పోన్ అయిన మూవీ రవితేజ గారి ఈగల్. ఈ మూవీకి కూడా మంచి హైప్ ఉండింది. ట్రైలర్ కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది. రవితేజ గారి లుక్ కూడా బాగుంది. బట్ పోస్ట్ పోన్ అయ్యి ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వబోతోంది అంటున్నారు. చూద్దాం. ఇవన్నీ తెలుగు మూవీస్ అయితే తమిళ్ నుండి కూడా 2 మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి. అవే శివకార్తికేయన్ గారి అయలాన్ అండ్ ధనుష్ గారి కెప్టెన్ మిల్లర్. ఈ 2 మూవీస్ కూడా 12th రిలీజ్ అవ్వబోతున్నాయి. కెప్టెన్ మిల్లర్కి తెలుగు ఆడియన్స్లో కూడా మంచి ఇంప్రెషన్ ఉంది. అండ్ అయలాన్ మూవీకి కూడా చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. ఒక ఏలియన్ భూమి మీదకి వస్తే అనే కాన్సెప్ట్ ఆ మూవీది. సో వీటి ఎఫెక్ట్ కూడా తెలుగు మూవీస్ మీద పడవచ్చు. ఫైనల్గా ఏ మూవీ కంటెంట్ పరంగా బాగుంటుందో అదే హిట్ కొడుతుంది. ఇది మాత్రం పక్కా. ఇవి గైస్ సంక్రాంతి మూవీస్ అయితే గట్టి పోటీ జరగబోతుంది ఈ సంక్రాంతికి. మీరు ఏ మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారో కమెంట్స్లో చెప్పండి. మీట్ యూ గైస్ విత్ అనదర్ వీడియో. బాయ్.